స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న యాళ్ళ చేతిపాటి పెద్ద సభనే పెట్టింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల కమిటీ అధ్యక్షులతోటి కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరవేడి సభను ఎల్బీ స్టేడియంలో పెట్టింది. ఇక సభల చేతిపాటి పెబ్బే కరిగేశారు. సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండ్రు, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. రైతు భరోసా కార్యక్రम किसानों को मदद करने के लिए 15 एकड़ तक कम से कम 70 लाख किसानों के खाते में 8,265 करोड़ रुपए गए. ఇన్నరా 15 ఎకరాలున్న రైతుల దాకా రైతు భరోసా వేసిందట ఈ సర్కారు. మరి సర్కారు ఎన్ని ఎకరాలున్న రైతులకు పైసలు వేసిందో రైతులకే తెలవాలే గాని ఇక వచ్చే ఎన్నికల గురించి రేవంత్ అన్న గిట్ల మాట్లాడిండు. खड़गे जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा बात. వచ్చే ఎన్నికల్లో బరాబర్ 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటాడట రేవంత్ అన్న. ఒక్క సీటు తక్కువ అయినా నాదే బాధ్యత అని ఢిల్లీ పెద్దలకు భరోసా ఇచ్చిండు రేవంత్ అన్న. ఇక ఉద్యోగాల ముచ్చట్ల గిట్లా మాట్లాడిండు. మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. ఎవరో సవాలెత్తే లెక్క పెట్టుడేంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరనే లెక్క పక్కాగా ఉంటది సర్కార్ దగ్గర గాని ప్రతిపక్ష పోలైనా నిరుద్యోగులైనా అడుగుతున్నది ఇచ్చిన వాటి గురించి కాదు. ఇత్తనని హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల గురించి అని ఎన్ని మాట్లాడినా రేవంత్ అన్న మాత్రం గిదే లెక్క చెప్తున్నాడు. ఇక సోషల్ మీడియా గురించి గిట్లా అన్నాడు. ఇవాళ ఈడికొచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి. మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. సీఎం రేవంత్ అన్ననే కాదు, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా సోషల్ మీడియాలో వేయాల్సిన ప్రచారం గురించి ఆలోచనలు చేస్తున్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ సభకు పెద్ద లీడర్లు ఎంతమంది వచ్చినా రాహుల్ గాంధీ సార్ మాత్రం ఒక్కపారి కూడా రాకపోయే వరకు ఆ ముచ్చట మీద చర్చ మాత్రం ఆగుతలేదు పోండ్రి.